థ్యాంక్ యూ సో మచ్. గత వారం మనం చూసుకున్న ఎడల మనము నోవాహు గురించి మనం మాట్లాడుకున్నాము. నోవాహు ఎంతమందికి జ్ఞాపకం ఉందండి? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నది హానోకు, నోవాహు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడబోతున్నాను. ఒకరేమో హాము, ఇంకొకరేమో నిమ్రోదు. ఎంతమందికి వీరి గురించి తెలుసండి? హాము, నిమ్రోదు. హాము ఎవరండి? హాము ఎవరు చెప్పాలి? బైబిల్ చదువుతున్నారా? నోవాహు కుమారుడు. చూద్దామండి ఒకసారి బైబిల్ చదువుకున్నాము. ఆదికాండము 9వ అధ్యాయం నుండి ఒకసారి కొన్ని వచనములు చదువుకుందాం. దయచేసి తెలుగులో చదవండి. 9వ అధ్యాయము మొదటి కొన్ని వచనములు చదువుకుందాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. సేమ్ ఇదే మాట మనం చూసిన ఎడల ఆదాము అవ్వకి కూడా ఇదే మాట దేవుడు ఆదాముకి అవ్వకి కూడా తెలియపరిచాడు. దేవుడు ఇష్టపడుతుంది ఏమిటంటే అందరూ ఫలించాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, భూమి ఫలింపబడాలి, అందరూ ఫలింపబడాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు దేనిని నాశనం చేయాలి అని మాత్రం ఏ మాత్రమో అనుకోవటం లేదు. చదవండి ఒకసారి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చర్మలు మీకు ఆహారమగును. ఇప్పుడు 7వ వచనానికి మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవుతోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. మొట్టమొదటి నిబంధన దేవుడు మనుషులతోని, ఆయన సృష్టించిన సమస్తముతోని చేసిన మొట్టమొదటి నిబంధన. గాడ్స్ ఫస్ట్ కవెనెంట్ విత్ మ్యాన్ కైండ్ అండ్ ఆల్ హిస్ క్రియేషన్. సమస్త సృష్టితోని నోవాహు తన సంతానంతోని, అంటే 8 మంది